ఏమున్నాయి సార్ నెక్స్ట్ అప్కమింగ్ ఏమున్నాయి మీ pipeline? నెక్స్ట్ మాస్ జాతర ఉందండి, అండ్ రవితేజ గారిది రవితేజ గారిది. అందులో ఒక అద్భుతమైన క్యారెక్టర్ అది. పాజిటివా నెగిటివా? అది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా షూటింగ్ Too early. షూటింగ్ జరుగుతుంది, బట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అంటే అరవింద సమేత వీరరాఘవ తర్వాత హారికాస్ని, అవును, సితారా. నా అదృష్టం అది. హారికాస్ని ప్రొడక్షన్లో చేయడం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్స్ ఐ వర్క్డ్ ఇప్పటికే. అంటే ఐ సే హారికాస్ని సితారా ఇది ఇప్పుడు సితారా, అదే both are సేమ్. అండ్ సితారా ప్రొడక్షన్ ఇన్ని సినిమాలు చేస్తున్నా, తమిళ్లో, హిందీలో, అక్కడెక్కడ వర్క్ జరుగుతున్నాయి, సిరీస్ అవన్నీ జరుగుతున్నాయి. కానీ వీళ్ళ ఎగ్జిక్యూషన్ ఇస్ సో గుడ్. అంటే ఇప్పుడు మాస్ జాతర షూటింగ్ చేస్తున్నా కదండి, వాళ్ళ టైమింగ్ నుంచి, వాళ్ళ ఎగ్జిక్యూషన్ నుంచి, అంటే మర్యాదలు అంటారు కదా, మర్యాదలు ఇన్ సెన్స్ బాగా ఫుడ్ పెట్టారా, బాగా చూసుకున్న అది కాదు, వాళ్ళకి క్రాఫ్ట్ మీద ఉన్న మర్యాద, ఒక ఆర్టిస్ట్కి ఇచ్చే మర్యాద, ఒక టెక్నీషియన్కి ఇచ్చే మర్యాద, ఒక సినిమాకి ఇచ్చే మర్యాద, నిజంగా వాళ్ళ హార్డ్ వర్క్ దట్ ఈస్ షోయింగ్ ఆన్ ద స్క్రీన్. అందుకే 2 నెలలకు ఒక సినిమా వస్తుంటే ఖచ్చితంగా ఇటు కొట్టు పోతూ ఉంటారు. ఇప్పుడు మ్యాట్ స్క్వేర్ కూడా అదే కదా, మ్యాట్ స్క్వేర్ థియేటర్లో అసలు ఎవరన్నా అంటే ఫస్ట్ సినిమా 25 కొట్టింది కాబట్టి ఇది 50 కొట్టదు అనుకున్నారు. ఆయన చెప్పి చేస్తున్నారు. మ్యాట్ సినిమా మీకు లాజిక్ ఉండదు, కథ ఉండదు, కామెడీ ఉంటుంది అని చెప్పేసి ఆయన రిలీజ్ చేస్తున్నారు. నాకు ఆ కాన్ఫిడెన్స్ నచ్చింది. నేను అదే సార్, నేను ఫస్ట్ సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసింది, ఇది 50 అనుకున్నారు, ఇది 50 ఇది 100. సో అసలు సర్ప్రైజింగ్లీ, అంటే మీరు అన్నట్టు, అంటే బేసిక్ గేమ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, సినిమాలు తీసేస్తారు, అది కాదు. వాళ్ళు పెట్టే ప్యాషన్, వాళ్ళు ఎంచుకునే కథలు అవన్నీ కూడా ప్రతిదీ చూస్తారు సార్. ఆ భయం ఉండాలి. సినిమా అంటే ఇలా ప్రెజెంట్ చేయాలి ఆడియన్స్ కి, ఇలా చేస్తే ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నా ఆ క్లారిటీ ఉంటే దాని మీద వర్క్ చేయాలి సార్. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి సార్ అదర్ దెన్? ఇన్స్పెక్టర్ రిషి 2 ఉంది, 11 రిలీజ్కి ఉంది. సూపర్. అండ్ ఎవిడెన్స్ అని చెప్పి నేను శశికుమార్ తమిళ్లో ఫిలిం చేశాను, అది తెలుగు తమిళ్ రిలీజ్ బైలింగ్వల్. అండ్ అంటే ఇంకా చేస్తున్నవి ఏమున్నాయి? చేస్తున్నవి టైటిల్స్ కొన్ని ఉన్నాయి, బట్ ఇప్పుడు చేస్తున్నవన్నీ కొన్ని లీడ్స్ అంటే నేను క్యారెక్టర్స్కి వద్దనలేదు, కాకపోతే నాకు ఇప్పుడు రావడం ఆగిపోయాయి. ప్రమోషన్ వచ్చినప్పుడు తీసుకోవాలి సార్, రావడం ఆగిపోయాయి. ఇప్పుడు నేను ఓపెన్ ఉన్నా, నిజంగా ఏదైనా మంచి నాకేంటంటే సార్, ఒక కథకి ఇంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు, అందులో ఇంకొక ఆర్టిస్ట్ వల్ల ఆ కథ డిఫరెన్స్ వస్తుందంటే అది చేయడంలో ప్రాబ్లం లేదు. అయితే మరి రవితేజ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం. అంటే నాకు సింధూరం, హాయ్ రే హాయ్, సో ఆ సినిమా మా బళ్ళారిలో చూశాను. చూసిన తర్వాత ఆ గ్రీన్ డ్రెస్, ఎవరైనా ఇలా ఉన్నాడు, ఇంత రాగా ఉన్నాడు అనేసి నేను పిచ్చయ్యానండి. ఆ సినిమా చూసి 1 వీక్ ఆ సాంగ్ పెట్టి మా ఇంటి ముందు జాంకాయ చెట్టు ఉంటుంది అనమాట. అప్పుడు చిన్న టేప్స్ ఉండేవి, స్పీకర్ టేప్స్ చిన్నవి. మా అమ్మగారు టేప్ రికార్డర్స్, క్యాసెట్. అక్కడ కృష్ణ ఆడియో సెంటర్ అని చెప్పి అక్కడ వెళ్ళి అప్పుడు రికార్డ్ చేసుకోవచ్చు టేప్లో, ఒక సాంగ్ మాత్రమే రికార్డ్ చేసేస్తాను. సో ఆ సాంగ్ పెట్టుకొని గ్రీన్ డ్రెస్ వేసుకొని నేను అద్దాలు పెట్టుకొని చేస్తుంటే మా నైబర్స్ అందరూ నవ్వేవాళ్ళు. సంఘవి గారు అంటే నాకు అంత పిచ్చి ఉండే ఆ టైంలో, అంటే బికాస్ హీస్ ఫాలోయింగ్ బిహైండ్ హర్. అలా నేను ఒకసారి మా వీధిలో ఒక అమ్మాయి, అంటే అమ్మాయి అంటే నా ఏజ్ గ్రూప్, ఆ చిన్న అమ్మాయి, అలా వెళ్ళాను. వెళ్తే ఆ అమ్మాయిలు వాళ్ళ ఇంట్లో చెప్పి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టి నన్ను కొట్టి, అంటే మా పేరెంట్స్కి తెలియదు ఆ టైంలో, అంటే మనమే మేనేజ్ చేసుకుందాం. అంత ఇష్టం నాకు ఆయన సినిమాలు ఏది వదలలేదు. నాకు బెస్ట్ అంటే అనేది విక్రమార్కుడు. మరి ఇప్పుడు సెట్స్ లో ఆయనతో కలిసి చేస్తున్నారు కదా, మరి ఎలా ఆ వైబ్ ఎలా ఉంది? అయ్యో, ఆయన ఎక్స్ట్రాడినరీ. అంటే యూజువలీ ఆర్టిస్ట్కి సింగిల్ టేక్ చేస్తే ఒక కిక్ వస్తుంది, నాకు ముందు వచ్చేది అనమాట. ఫస్ట్ టేక్లో ఓకే చేసేయాలి, ఆ కిక్ వచ్చేది. ప్రోగ్రెస్ అవుతూ టేక్స్ మీద పడలేదు నేను. అల్టిమేట్ ఏంటి, బాగా రావాలి. సార్ దగ్గర ఎలా అంటే, రవితేజ సార్ దగ్గర ఆయన వచ్చే ఎనర్జీకి ఆటోమేటిక్గా ఫస్ట్ టేక్లో చేసేస్తాం. ఇప్పుడు నా లైన్స్ అయినా, నా ఎమోషన్ అయినా, ఆయన వచ్చే ఎంతూ ఉంటుంది. ఆయన అక్కడ కూర్చుని ఉంటారు, షార్ట్ రైడ్ అని టక్కన అలా వచ్చేస్తారు, వచ్చి ఏంటి టక్ అని చేసేస్తుంటారు. ఇంత ఈజీనా అనుకుంటాను నేను. అంటే నేను కొంచెం ప్రాసెస్ చేస్తాను, అంటే లైక్ డీటెయిలింగ్ తీసుకుంటా, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలా చేస్తే బాగుంటుందా అనేసి.
ఆయన ఏం లేదు చూస్తాడు టక్కని చేసి వెళ్ళిపోతాడు. చాలా చాలా ఈజీగా చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ అండ్ ఆయన అప్రిషియేషన్ నాకు బాగా నచ్చింది. షార్ట్ మధ్య బాగా చేసావు అంటారు, ఒకసారి అంటారు. ఆయన నేను ఒకటే కాదండి, మొత్తం యూనిట్ మొత్తం ఆయన ఉన్నారంటే లైక్ ఆయన పోయి అందరితో